పేమెంట్ కడితే ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం ఆర్గ్యుమెంట్ చేయండి, చూస్తా ఎంతసేపు చేస్తారు ఆర్గ్యుమెంట్. నేను ఎంతసేపు చేస్తాను, నాకేమైంది సార్, నా డ్యూటీ ఇది. ఓకే, నా డ్యూటీ గిడే చెప్పండి, చెప్పండి, నా డ్యూటీ గిడే. పేమెంట్ కట్టండి సార్. పేమెంట్ లేదు సార్, కట్టాలి సార్, టైం పడుతుంది నాకు. అదే కట్టండి సార్, వెయిట్ చేస్తాను, కట్టండి. ఓకే, వెయిట్ చేయండి మరి. కట్టండి, ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను చెప్పండి, కట్టాలి. వెయిట్ చేయండి మరి, లైన్లో ఒక 60 రోజులు వెయిట్ చేయండి లైన్లో అట్లనే. ఇప్పటికి ఆల్రెడీ 60 చేసాం సార్, ఇంకో 60 చేయండి అట్లా. అదే మరి ఆర్బీఐ వెళ్ళారు సార్, తీయొద్దు సార్ మీరు. ఓకే ఓకే ఓకే, ఆర్బీఐకి వెళ్ళేసి తీస్తా, ఎందుకు తీయ? మీరు ఆర్బీఐ వెళ్ళేసి తీయొద్దు అంటున్నాను. అంత నిజాయితీగా ఉన్నప్పుడు మీరు ఆర్బీఐ వెళ్ళేసి తీయొద్దు. నిజాయితీ గురించి మీరు మాట్లాడకండి, ఇక నిజాయితీ గురించి మీరే మాట్లాడాలి. మీరు ఈ విధంగా ఫాలో అప్ చేస్తున్నట్టు నిజాయితీ గురించి మీరే చెప్పాలి నాకు. ఇక ఎవరు మీరే. అమౌంట్ లేనప్పుడు కార్డు యూజ్ చేయకూడదు కదా మనము. అమౌంట్ లేనప్పుడు కదా కార్డు యూజ్ చేసేది కస్టమర్. మరి యూజ్ చేసినప్పుడు కట్టాలి కదా. మళ్ళీ కడతా అంటున్నా కదా, నేను కట్టా అని చెప్పట్లేదు కదా. 2 months అయిపోయింది సార్, ఆల్రెడీ 3 months కూడా అవుతుంది సార్. టైం పడుతుంది నాకు. టైం పెడితే కుదరదు కదా సార్. కుదరదంటే కుదరదు సార్. కుదరదంటే కుదరదు, కట్టాల్సింది మీరు సార్. కట్టాల్సింది నేనే, మరి మీరని చెప్పలేదు కదా. మరి కట్టాలన్నప్పుడు కట్టండి సార్. మరి కడతా అంటున్నా కానీ కట్టా అని చెప్పట్లేదు కదా. లాస్ట్ 2 months నుంచి కూడా నాకు ఇదే చెప్పుకుంటూ వస్తున్నాను సార్. మన ఫీడ్బ్యాక్ ఇదే ఉంది. నాకు చెప్పిన ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, ఉంది. చెప్పిన ఫీడ్బ్యాక్ ఏముంటుంది కదా ఆడ. నేను యాక్సెప్ట్ చేసేది సార్, బ్యాంక్ యాక్సెప్ట్ చేశారు. బ్యాంకు యాక్సెప్ట్ చేయకపోతే ఇప్పుడు నా దగ్గర ప్రాబ్లం వచ్చిన ప్రాబ్లం అయితే పోదు కదా. మీరు ప్రాబ్లం పర్సనల్ సార్, దానికి మేమేం చేయగలము. పర్సనల్ ప్రాబ్లం అంటే నాతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు పర్సనల్ ప్రాబ్లం కూడా ఎఫెక్ట్ చేస్తుంది కదా మీకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఏ విధంగా కస్టమర్ యొక్క ఇంటెన్షన్ని, పేమెంట్ చేయాలనుకున్న ఇంటెన్షన్ వీళ్ళు చెడగొడతారో, సో డిస్టర్బ్ చేస్తారో అబ్జర్వ్ చేయొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మీరు కూడా లోన్ రికవరీ ఏజెన్సీ వల్ల ఇబ్బంది పడుతున్నారా? మా యొక్క గైడెన్స్ కోసం కానీ మాత్రం సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎస్బీఐ నుంచి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి మేడం. క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్. ఎంత పెండింగ్ ఉంది? 1,96,800 ఉంది సార్. చేద్దాం, అది నెక్స్ట్ మంత్ చేద్దాం సెటిల్మెంట్. సార్ నెక్స్ట్ మంత్ వరకు టైం లేదు కదా సార్. ఎక్కడ పోయింది మేడం టైం? ఎక్కడ పోయిందంటే ఆల్రెడీ 3 months టైం ఇచ్చారు కదా సార్. అయిపోయింది టైం. ఇక సేమ్ డైలాగా మేడం? ఒకటే డైలాగ్ అందరూ రూమ్ మొత్తం ఒకటే డైలాగ్ కాపీ పేస్ట్ చేస్తురా? ఎవరు కాపీ పేస్ట్ చేస్తున్నారు సార్? ఇక్కడ టైం ఇచ్చారు కాబట్టే కదా. మీ ఎంట ఒక మేడం కూడా అదే చెప్తుంది కదా, టైం లేదని. అందరికి ఒకటే డైలాగ్ అని. 3 months టైం ఇచ్చారు కదా సార్ ఆల్రెడీ. మీ ప్రాబ్లం ఏంటి సార్ కట్టడానికి? ఇప్పుడు కట్టకపోవడానికా? కట్టకపోవడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక్కటి కాదు. ఆ మేడంకు కొద్దిగా మెల్లగా మాట్లాడమని చెప్పు. ఏమైంది సార్ మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ప్రాబ్లం కొద్దిగా ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి మేడం. ఓకే సార్, మా మేనేజర్ సార్కి ఇస్తాను, ఒకసారి మాట్లాడండి. హలో సార్, నాకు కొద్దిగా ఫండ్ ఇష్యూ ఉంది, నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకుంటే ఇప్పుడు నేను కట్టలేని పొజిషన్ లో ఉన్నా. సరే సార్, నెక్స్ట్ మంత్ అంటే ఇప్పుడు ఆల్రెడీ 3 months అవుతుంది. దాన్ని ఈ మంత్ సెటిల్మెంట్ చేసుకోండి. ఫస్ట్ మంత్ అనేది తక్కువ పెట్టుకోండి. అమౌంట్ లేదు, చార్జెస్ పడదు కదా నా దగ్గర. ఈ మంత్ అమౌంట్ లేదు సార్. అట్లా అట్లా సార్ మీరే చెప్పండి. ఆల్రెడీ 3 months అవుతుంది, మీరు మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటారు కాదు కదండి. నేను నెక్స్ట్ మంత్ సెటిల్ చేస్తాను డైరెక్ట్. నేను అదే అన్నా సార్, నెక్స్ట్ మంత్ చేసి ఇప్పుడు ఈ మంత్ చేసుకోండి. మీకు 2 months ఇస్తామంటున్నా కదా, అదే నెక్స్ట్ మంత్ మొత్తం ఏదో మీరే కట్టేసుకోండి. ఈ మంత్ అమౌంట్ లేదు సార్. లాస్ట్ మంత్ కూడా అదే ఉంది సార్ మన దగ్గర ఫీడ్బ్యాక్. లాస్ట్ మంత్ నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకుంటారని చెప్పాము. అమౌంట్ లేకపోతే నేను ఏం చేయాలి చెప్పండి సార్, టైం పడుతుంది నాకు కొద్దిగా. సార్ మీరు అమౌంట్ లేదన్నది చెప్పడానికి కాదు కదండి, ఇక్కడ మనం యూజ్ చేసుకుంది. సిచ్యువేషన్ ఇప్పుడు బాగాలేదు సార్, నాకు బాగాలేదనే సార్, దానికి సెటిల్మెంట్ మేము కూడా చెప్తుంది. నేను మొత్తం సెటిల్మెంట్ నేను నెక్స్ట్ మంత్ చేసుకుంటా. మీరు చెప్పినట్టు నేను చెప్పినట్టు ఉండదు కదా సార్. దానికంటే ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేవు. ఎవరు చెప్తే ఏముందో చెప్పండి. ఎవరు చెప్తే అండి సార్? అమౌంట్ లేనప్పుడు కార్డు యూజ్ చేయకూడదు కదా మనము. అమౌంట్ లేనప్పుడు కదా కార్డు యూజ్ చేసేది కస్టమర్. మరి యూజ్ చేసినప్పుడు కట్టాలి కదా. మళ్ళీ కడతా అంటున్నా కదా, నేను కట్టా అని చెప్పట్లేదు కదా. 2 months అయిపోయింది సార్, ఆల్రెడీ 3 months కూడా అవుతుంది సార్. టైం పడుతుంది నాకు. టైం పెడితే కుదరదు కదా సార్. కుదరదంటే కుదరదు సార్. కుదరదంటే కుదరదు, కట్టాల్సింది మీరు సార్. కట్టాల్సింది నేనే, మరి మీరని చెప్పలేదు కదా. మరి కట్టాలన్నప్పుడు కట్టండి సార్. మరి కడతా అంటున్నా కానీ కట్టా అని చెప్పట్లేదు కదా. లాస్ట్ 2 months నుంచి కూడా నాకు ఇదే చెప్పుకుంటూ వస్తున్నాను సార్. మన ఫీడ్బ్యాక్ ఇదే ఉంది. నాకు చెప్పిన ఫీడ్బ్యాక్ ఏముంటుంది కదా. చెప్పిన ఫీడ్బ్యాక్ ఏముంటుంది కదా ఆడ. మరి చెప్పిన ఫీడ్బ్యాక్ ఉంటుందని చెప్తానే ఉన్నారు. మాటలు జరుగుతున్నాయి కానీ పేమెంట్ రావట్లేదు అంటున్నాం సార్. మాటలు చెప్తే మాటలు వస్తాయి, పేమెంట్ రాదు. ఇదే సార్ మాట్లాడేది కూడా ఉంటది, విధానం కూడా. చెప్తే మాటలు వస్తాయి అంటే మాకు కూడా వస్తాయి మాటలు. మీకు కూడా వస్తాయి, నాకు కూడా వస్తాయి సార్. చెప్తున్నా కదా నాకు టైం పడుతుందని చెప్పినప్పుడు అదే సార్ చెప్తుంది. మేము టైం పడుతుంది ఆర్గ్యుమెంట్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ కొంచెం కట్టుకోండి సెటిల్మెంట్ రైట్ అవే నాకు పేమెంట్ కావాలని చెప్పినప్పుడు ఆర్గ్యుమెంట్ క్రెడిట్ అవుతుంది.
నేను టైం చెప్పిన ఆల్రెడీ. ఎవరు అడగట్లేదు సార్, ఆల్రెడీ 3 months నుంచి అడుగుతానే ఉన్నారు. రైట్ అవే ఈ రోజు మిమ్మల్ని పేమెంట్ అడగట్లేదు. లాస్ట్ 3 months నుంచి అడుగుతానే ఉన్నారు. ఇప్పుడు ఆన్ కాల్ లో ఆర్గ్యుమెంట్ జరగని కారణం చెప్తున్నా సార్. మీరు నాకు ఇట్లా కూర్చొని నాకు ఇప్పుడే పేమెంట్ కావాలంటే లాస్ట్ 2 months ఏం చేశారు సార్? ఫండ్ ఇష్యూ నేను అట్లేని పొజిషన్ లో ఉన్నా. అదే సార్ నేను అంటున్నాను, 1 month 2 months యాక్సెప్ట్ చేస్తారు సార్. ఎవరైనా కూడా ప్రాబ్లం ఉంటే 3 months అవుతుంటే మళ్ళీ ఇంకా కావాలంటే ఎట్లా? ప్రాబ్లం ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేయాలని చెప్పి ప్రాబ్లం అయితే పోదు కదా నా దగ్గర. నేను యాక్సెప్ట్ చేసేదాన్ని సార్, బ్యాంక్ యాక్సెప్ట్ చేశారు. ఎవరు బ్యాంకు యాక్సెప్ట్ చేయకపోతే ఇప్పుడు నా దగ్గర ప్రాబ్లం వచ్చిన ప్రాబ్లం అయితే పోదు కదా. మీ ప్రాబ్లం పర్సనల్ సార్, దానికి మేమేం చేయగలము? పర్సనల్ ప్రాబ్లం అంటే నాతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు పర్సనల్ ప్రాబ్లం కూడా ఎఫెక్ట్ చేస్తుంది కదా మీకు. ఏంటిది ఏం పెట్టుకుంటారు నీతోటి? మాతోటి ఇప్పుడు రిలేషన్షిప్ లో కాంట్రాక్ట్ లో దిగినప్పుడు అగ్రిమెంట్ లో దిగినప్పుడు నాకు ఏదైనా ఇంపాక్ట్ అయితే అది మీకు ఇంపాక్ట్ చేస్తుంది కదా. సార్ మెన్షన్ లో ఉందా నేను మీకు ఇచ్చిన దాంట్లో? అంటే నేను ప్రాబ్లం వచ్చి నేను కట్టుకోను, నేను కట్టినప్పుడు తీసుకోమని ఇంకేమైనా ఉందా? ఉన్నా సార్. లోన్ అగ్రిమెంట్ చదవండి ఒకసారి. చూపించండి నాకు సార్, చూపించండి నాకు. ఓపెన్ చేయండి లోన్ అగ్రిమెంట్. నా ఫ్రెండ్ చేయండి. లోన్ అగ్రిమెంట్ లేదు కానీ పంపండి, నాకు పంపండి. నా దగ్గర లేదన్నా కదా, మీ దగ్గర లోన్ అగ్రిమెంట్ మీ ఉంది. దగ్గర లేకపోతే నా దగ్గర ఎట్లా ఉంటుంది సార్? మరి లోన్ అగ్రిమెంట్ ఎవరు ఇచ్చారు సార్ మీకు? ఎవడో బేవడో మంచిగా మాట్లాడండి మీరు. లోన్ అగ్రిమెంట్ ఎవరు ఇచ్చారు చెప్పండి మీకు? లోన్ అగ్రిమెంట్ మీరు ఇవ్వాలి కదా నాకు. అగ్రిమెంట్ చేసింది మీరు కదా. చెప్తున్నా సార్, నేను లేదన్నా చెప్తున్నా. సరే నాకు సబ్మిట్ చేయమని చెప్తున్నా. లోన్ అగ్రిమెంట్ ఇంకోసారి చదువుకుంటా పంపండి ఒకసారి. మొత్తం కడతా మరి లోన్ నేను తీసుకొని వస్తాను. అది తీసుకొని రండి ఫస్ట్. తీసుకొని నువ్వు అదే చెప్పు, మొత్తం కడతానంటే చెప్పండి. నేను అదే చెప్తున్నా సార్, తీసుకొని రా. లోన్ అగ్రిమెంట్ కదా. వస్తాను, మొత్తం కడతానంటే చెప్పండి. నువ్వు లోన్ అగ్రిమెంట్ తీసుకుని రా, చదివిస్తా మీకు మొత్తం. తీసుకొని వస్తానంటా సార్. తీసుకొని రా అంటున్నా కదా. తీసుకొని వస్తాను, మరి కడతారా మొత్తం? తీసుకొని రండి కదా. అదే సార్ నేను అడిగేది, మీరు అడుగుతున్నారు, నేను తీసుకొని వస్తాను నా సార్. చూపిస్తాను ఏమో అని ఏం పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇట్లా ఈ విధంగా కస్టమర్ కి థ్రెటన్ చేయొద్దు, ఇట్లా ప్రెజర్ చేద్దాం ఉంది కదా, పాయింట్ కూడా చూపిస్తా. నాకు అర్థం కాలేదు, థ్రెటన్ అంటే ఏం చేసి ఇప్పుడు? థ్రెటన్ అంటే ఇప్పుడు కంటిన్యూస్ గా మెంటల్ హెరాస్మెంట్ కదా ఇది. నేను లేవని చెప్తున్నా, నాకు టైం పడుతుంది అని చెప్తున్నా. గోల్డ్ లోన్ ఏం కట్టట్లేదా? ఏం కట్టట్లేదు, రూపాయి కూడా కట్టట్లేదు. మాట్లాడదాం. ఏంది ఏం చేయాలి? మెంటల్ హెరాస్మెంట్ అన్నారు కదా, ఒక నిమిషం మాట్లాడదాం. రిమైనింగ్ ఎట్లా కడుతుందో చూద్దాం. చెక్ చేయండి కదా. నేను వేరే కడితే అది ఒక మీరు ఆ పాయింట్ ట్రై చేయొచ్చు. నేను వేరే కూడా ఆపేసిన కదా. ఆపేయడం ఇన్ ద సెన్స్ నాకు అమౌంట్ లేక కట్టలేదు. ఓన్లీ క్రెడిట్ కార్డులో ఆపారు కదా సార్? ఓన్లీ క్రెడిట్ కార్డు ఎందుకు సార్? అన్ని లోన్స్ కూడా అయినాయి. లోన్ మీద క్రెడిట్ కార్డు తీసుకుంది, క్రెడిట్ కార్డు మీద మీరు లోన్ తీసుకుంది కూడా. నేను లోన్స్ కార్డ్స్ ఒకే టైంలో డిఫాల్ట్ అయినాయి. ఇప్పుడు మీ క్రెడిట్ కార్డు చూపిస్తుంది సార్, నా క్రెడిట్ కార్డు పెండింగ్ చూపిస్తుంది. మరి లోన్ అంటే నేను లోన్ కట్టలేదు మరి, నాకేం తెలుసు అది? నేను లోన్ అయితే కట్టలేదు మరి. మీరు లోన్ లేని అనట్లేదు, క్రెడిట్ కార్డులో పెండింగ్ ఉన్నాయి నాకైతే ఇక్కడ చూపించడానికి. నా లోన్ కూడా ఉన్నాయి వేరే బ్యాంకులలో. వేరే బ్యాంక్ లో ఏం మీకు నాకైతే ఏం చూపించట్లేదు సార్, ఓన్లీ మీ క్రెడిట్ కార్డు లో చూపిస్తుంది. క్రెడిట్ కార్డు లోన్స్ కూడా ఉన్నాయి, లోన్స్ కట్టట్లేదు. వాటి మీద నేను చెప్తున్నాను, క్రెడిట్ కార్డు మీద లోన్స్ కూడా ఉన్నాయి, క్లియర్ చేయలేదు, అవి వరకు హోల్డ్ చేశారని చెప్తాను. వాటి మీరు ఏమనుకుంటారు? లోన్స్ కడుతున్నా క్రెడిట్ కార్డులో పెండింగ్ పెడుతున్నారు అనుకుంటారు, అంతేనా? నాకు చూపించిన ప్రకారం నేను మాట్లాడుతున్నా సార్. లేదండి, నా అన్ని పెండింగ్ పడ్డాయి. నాకైతే ఏం చూపించట్లేదు సార్, నాకు వచ్చిన ప్రకారం. సర్లే, ఇప్పుడు మీకు చూపించకపోతే అక్కడ లేదని మీనింగ్ కాదు, ఉన్నాయి. అప్డేట్ కాలేదేమో మేబీ, అంతే. లేటెస్ట్ అప్డేట్ కాలేదేమో. ఒకసారి రేపు ఒకసారి లేటెస్ట్ డౌన్లోడ్ చేయండి, అవసరం ఉంటే సిబిల్ రిపోర్ట్ ఇంకోసారి. మాకు అనవసరం సార్, మాకైతే ఇక్కడ చూపించిన ప్రకారం నేను మాట్లాడుతున్నాను. సర్లే సార్, ఇప్పుడు మీకు చూపించింది నిజమని నమ్మకండి కదా. నాకు చూపించిన నిజమని నమ్మకపోతే నాకు బ్యాంక్ ఇచ్చిన ప్రకారం నేను మాట్లాడతా సార్. నాకు బ్యాంక్ నేను పట్టిన కొందేలకు 3 ఎకరాలంటే సార్ మీరు పట్టిందని చెప్పొద్దు. మీరు 3 నెలల నుంచి పేమెంట్ కట్టకుండా మీరు నా మాట్లాడుతున్నారు. లోన్స్ కూడా పెండింగ్ అంటే లోన్స్ లేవంటావు మీరు నాకు. లోన్ చూపించట్లేదు కాబట్టి నేను చూపించకపోతే నేనేం చేయాలి దానికి? దానికి నన్ను ఏం చేయమంటారు సార్? మీరు చేసుకోండి, నాకు చూపించిన ప్రకారం నేను మాట్లాడు, నాకు క్లోజ్ చేస్తాను. సరే, మీ ప్రకారం మాట్లాడండి. కార్డ్స్ పెండింగ్ ఉన్నాయి అనుకోండి, ఇది టైం పడుతుంది నాకు. టైం అయితే లేదు సార్, పేమెంట్ క్లియర్ చేయాలి. ఇప్పుడు నేను కట్టలేను సార్. కట్టాలి సార్ పేమెంట్. కట్టలేను సార్ అంటున్నా కదా, నేను ప్రజెంట్ కట్టాలన్నా సార్. కట్టలేని పొజిషన్ లో ఉన్నా నేను. కట్టలేని పొజిషన్ అంటే ఆల్రెడీ 2 months టైం ఇచ్చాం సార్, ఇంకా టైం అనేది లేదు సార్. ఇప్పుడు నేను కట్టలేని పొజిషన్ లో సార్, నేను క్లియర్ చేయలేను ప్రజెంట్, టైం పడుతుంది నాకు. అట్లాంటప్పుడు యూజ్ చేయకూడదు సార్ మరి. ఓకే, నెక్స్ట్ టైం యూజ్ చేయాలి. నెక్స్ట్ టైం యూజ్ చేయాలి. నెక్స్ట్ టైం యూజ్ చేయాలి. తర్వాత మీ ఇష్టం, యూజ్ చేసుకోండి. ఇప్పుడైతే పేమెంట్ క్లియర్ కావాలి. ఇప్పుడు పేమెంట్ లేదు సార్. పేమెంట్ కట్టాలి సార్. పేమెంట్ లేదు, యాడికని కట్టాలి? యాడికల్ కట్టాలంటే ఎలా యూజ్ చేశారు సార్? యాడికల్ యూజ్ చేశారు మరి? నేను కొన్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసిన, ఆన్ టైం కట్టినా, సో అదే కాన్ఫిడెన్స్ యూజ్ చేసిన. మళ్ళీ కస్టమర్ కి కలెక్షన్ లోకి వచ్చినప్పుడు అడుగుతారు సార్. చెప్తున్నా కదా దానికి ఆన్సర్. నేను మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసిన. నేను క్వశ్చన్ అడుగుతున్నా, నా పేమెంట్ కావాలి. ఆన్సర్ విను కదా, క్వశ్చన్ వేసినప్పుడు ఓపిక ఉండాలి కదా ఆన్సర్ వినడానికి. నేను మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసా కార్డు, మల్టిపుల్ టైమ్స్ కట్టాను, అదే కాన్ఫిడెన్స్ తో తీసాను, బట్ బిజినెస్ లాస్ అయిపోయింది. మీకన్నా ఎక్కువ యూజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు సార్ కస్టమర్స్, వాళ్ళకి కూడా సెటిల్మెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు కలెక్షన్ లోకి వచ్చారు సార్. మీరు నాకు వేరే వాళ్ళతో కంపేర్ చేయకుండా నా స్టోరీ నేను చెప్తున్నా. ఏం చెప్తున్నా సార్? మీరు కూడా చెప్పొద్దు మాకు, మీరు కట్టినప్పుడు మాకు చెప్పండి. నా గురించి నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు మరి? కాలు ఎందుకు ఇచ్చారు నాకు? కట్టని చెప్పండి సార్, నేను కట్టిన దాని గురించి నేను అడగట్లేదు మిమ్మల్ని. ఏం పేరు మీ పేరు? కాదనట్లేదు, కట్టిన ఏం పేరు మీ పేరు? మీ పేరు ఏం పేరు? మీ పేరు? మీరు ఆన్ రోల్ ఎంప్లాయీ ఉండి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది మేమేం మాట్లాడలేదు సార్, మేము పేమెంట్ అడుగుతున్నాం. నేనేం తప్పుగా మాట్లాడడం
మీతో మీరు యు ఆర్ జస్ట్ లైక్ బిహేవింగ్ లైక్ ఏజెన్సీ పర్సన్, నాట్ ఆన్ రోల్ ఎంప్లాయీ. ఎవరు అవునా అంటే పేమెంట్ అడగదు మీరు కట్టను నేను మళ్ళీ అట్లీస్ట్ ఆన్ రోల్ కోసం బిల్లు కొద్ది చదువుకొని వస్తాడా, మంచిగా ఆర్బీఐ గైడ్లైన్స్ అన్ని గైడ్లైన్స్ చదువుతారు వాళ్ళు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం నేను అడుగుతున్నాను పేమెంట్ అడుగుతున్నాను నేను లేదని చెప్తున్నా కదా, ఫర్దర్ గా డ్యూ ప్రాసెస్ ఏముంటుంది చేయండి కదా, ఎందుకట్లా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం అనకల్లా. ఏంటిది ఫర్దర్ గా డ్యూ ప్రాసెస్ ఏముందో అది చెయ్యి. నా దగ్గర ఏం లేదు సార్ నాకు పేమెంట్ క్లియర్ కావాలి నేను పేమెంట్ అడుగుతున్నాను. నా దగ్గర పేమెంట్ లేదని చెప్తున్నా. నేను అదే అడుగుతున్నా సార్ నేను పేమెంట్ నేను అదే చెప్తున్నా సార్, పేమెంట్ లేదు నా దగ్గర. సార్ మరి కట్టండి నా దగ్గర పేమెంట్ లేదని చెప్తున్నా కదా నేను. కట్టండి సార్ నేను ఎక్కడ అడ్జస్ట్ చేసుకుని కట్టండి. అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు కదా, అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. అడ్జస్ట్మెంట్ అవ్వలేదంటే అడ్జస్ట్ చేసుకోండి సార్. అడ్జస్ట్మెంట్ అయినా కడతాం. నాకు పేమెంట్ కావాలి సార్ పేమెంట్ క్లియర్ చేయండి అంటున్నాం మేము. పేమెంట్ లేదని చెప్తున్నా సార్ నేను ప్రజెంట్. లేదంటే అట్లా యూజ్ చేశారు సార్ నేను అదే అడుగుతాను పేమెంట్ లేనప్పుడు నేను చెప్పాను దానికి ఆన్సర్ చెప్పినా కదా, కొన్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసి మల్టిపుల్ టైమ్స్ ఆన్ టైం కట్టినా, అదే కాన్ఫిడెన్స్ తోటి యూజ్ చేసినా ఈసారి రాలేదు అమౌంట్. ప్రతి కస్టమర్ యూజ్ చేస్తారు సార్ ప్రతి కస్టమర్ గురించి నాకు చెప్పకండి సార్ మీరు. నా గురించి నాకు చెప్పండి, నా గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. క్వశ్చన్ మీరు నాకు అడిగినప్పుడు నా గురించే మాట్లాడండి. మస్తు మంది కస్టమర్ ఉంటే మీలాంటి బ్యాంకులు చాలా మంది ఉంటారు అలా. కట్టని దాని గురించి చెప్తున్నా కదా, టైం పడుతుంది నాకు. టైం పడుతుంది, ఇంకో 2 months పడుతుంది. ఇంకో 2 months పడుతుంది, 1 month కాదు 2 months పడుతుంది. అవు ఫర్దర్ గా డ్యూ ప్రాసెస్ ఏముందో చేయండి చెప్తున్నా కదా. నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు, ఆన్కల్లో ప్రెజర్ పెడతాం అట్లా. మాట్లాడతా, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా కదా, డబ్బులు లేవు నా దగ్గర. చెప్పండి పేమెంట్ లేదు ఇప్పుడు నా దగ్గర. కడతా అంటున్నా, టైం పడుతుంది, టైం తీసుకుని కడతా. టైం నాకు మల్టిపుల్ టైమ్స్ కాల్ చేశారు. నా కేసు పైన డిఎండి ఏం పెట్టలేరు, నాకు నంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేశారు. మీరు అరుస్తే పేమెంట్ అవ్వదు సార్ ఇక్కడ క్లియర్గా. అదే అంట, నేను అరుస్తే నువ్వు అరుస్తా, చిన్నపిల్లలాగా మాట్లాడకండి. నా దగ్గర పేమెంట్ లేవని చెప్తున్నా, టైం తీసుకొని పెడతా. చిన్నపిల్లలాగా మాట్లాడకండి, నువ్వు అరుస్తే నేను అరుస్తా. కస్టమర్ అరిస్తే మీరు పెట్టాలి, ఫర్దర్ కస్టమర్ ఇస్ నాట్ ఫాలోయింగ్ ఆర్బీఐ గైడ్లైన్స్ అని. నాతో ఆర్గ్యుమెంట్ చేసి పని ఏముంది మీకు? ఆర్గ్యుమెంట్ చేయండి, చూస్తా ఎంతసేపు చేస్తారు ఆర్గ్యుమెంట్. ఓకే, నా డ్యూటీ గిడే చెప్పండి, చెప్పండి నా డ్యూటీ గిడే. పేమెంట్ లేదు సార్, టైం పడుతుంది నాకు. ఓకే వెయిట్ చేయండి మరి, వెయిట్ చేయండి మరి లైన్లో. ఒక 60 రోజులు వెయిట్ చేయండి లైన్లో అట్లనే. ఇంకో 60 చేయండి. ఓకే ఓకే ఓకే, ఆర్బీఐ గైడ్లైన్స్ తీస్తా. ఎందుకు తీయ? నిజాయితీ గురించి మీరు మాట్లాడకండి, ఇక నిజాయితీ గురించి మీరే మాట్లాడాలి. మీరు ఈ విధంగా ఫాలో అప్ చేస్తున్నట్టు నిజాయితీ గురించి మీరే చెప్పాలి నాకు. ఇక మీరే ఫాలో అప్ చేయాలి, కస్టమర్ ప్రెజర్ చేయొద్దు కదా. మీరు ఫాలో అప్ చేసిన దానికి అప్డేట్ చెప్పినా కదా. నా దగ్గర డబ్బులు లేవు బైసాబ్, వినండి సార్, నా దగ్గర డబ్బులు లేవు. మీరు ఫర్దర్ గా డ్యూ ప్రాసెస్ ఏముందో ఆ లోన్ అగ్రిమెంట్ లో కట్టకపోతే చేయండి అని చెప్తున్నా. ఆంకల్ నాకు ఎందుకు ప్రెజర్ చేస్తున్నావు అట్లా? లోన్ అగ్రిమెంట్ అందుకే కదా తెమ్మని చెప్పింది నీకు. లోన్ అగ్రిమెంట్ లో క్లియర్ గా ఉంటుంది, అందులో లోన్ అగ్రిమెంట్ లో క్లియర్ గా ఉంటుంది. ఫర్దర్ గా డ్యూ కట్టకపోతే డ్యూ ప్రాసెస్ ఏముంటుందో అది చేయాలి. నువ్వు ఆంకల్ నాకు ఆర్గ్యుమెంట్ పెట్టేసి నాకు ఇప్పుడు కావాలి, ఇప్పుడు అంత స్పాట్ లో కట్టాలంటే పేమెంట్ కాదు. అర్థమైందా? చెప్తే మీకు అర్థమయ్యేటట్లేదు మరి, మంచిగా చెప్తే. నేను మీకు చెప్తున్నా కదా, మీ దగ్గర అకౌంట్ 3 నెలల దాకా క్లోజ్ కాదు. చెప్పండి ఇప్పుడు, మీ దగ్గర అకౌంట్ 3 నెలల దాకా క్లోజ్ కాదు. ఫర్దర్ గా లోన్ అగ్రిమెంట్ లో డ్యూ ప్రాసెస్ ఏమిటో చేయండి. రైట్, చెప్పండి చెప్పండి కదా మరి, చెప్పండి లేదు కదా మరి పేమెంట్ చెప్పండి సార్. ఓకే ఓకే ఓకే, అది వాడేస్తున్నా, అయిపోయింది. అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కడతా అంటున్నా కదా, కట్టన దగ్గర చెప్పలేరు. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు, టైం పడుతుంది నాకు. నా దగ్గర అమౌంట్ లేదు, టైం పడుతుంది. చెప్పండి సార్. అమౌంట్ లేనప్పుడు యూజ్ చేస్తారు కస్టమర్. అమౌంట్ ఉంటే నేను ఎందుకు యూజ్ చేస్తా? కార్డు ఎందుకు తీసుకుంటా? యూజ్ అయిన కార్డుకి కొన్ని 100 సార్లు తీసుకున్నా, మళ్ళీ 100 సార్లు పే చేసినా. ఇప్పుడు కూడా కడతానే కాన్ఫిడెన్స్ తో తీసుకున్నా, బట్ ఈసారి కట్టలేకపోతున్నా అని చెప్తున్నా. సార్ నేను ఏమంటున్నా, చాలా కస్టమర్ల గురించి నాకు చెప్పకమని ఇందాక చెప్పినా మీకు. వేరే వాళ్ళ గురించి నాకు చెప్పకండి, వేరే వాళ్ళ గురించి నాకు చెప్పకండి. వేరే వాళ్ళ గురించి ఏం చెప్పినా, నా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నా గురించి చెప్పకపోతే ఎవరి గురించి చెప్పాలి మరి? నాకు కాల్ చేసినప్పుడు అవసరం లేకపోతే నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు చెప్పండి, నా దగ్గర రూపాయలు లేదు. ఇప్పుడు నా దగ్గర రూపాయలు లేదు అంటున్నా. మీరు ఇట్లనే మాట్లాడితే పేమెంట్ సీదా ఆర్టీపీ అయిపోతుంది.
పేమెంట్ ఇట్లా ఇస్తే మీ డిస్ప్యూట్ కన్సర్న్ నోడల్ ఆఫీసర్కి ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్ కాల్ రికార్డింగ్ వెళ్తుంది. నేను క్లియర్ కట్గా పేమెంట్ రికార్డింగ్ అప్డేట్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఏదైనా అంటే మిమ్మల్ని ఏదో అడిగితే తప్పు. అన్నారు మీ దీన్ని మెంటల్ హెరాస్మెంట్ అంటారు దీన్ని. నేను క్లియర్ కట్గా మీరు ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అయ్యి మీకు ఆన్సర్ చెప్పి నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి నాకు టైం పడుతుంది, ఫర్దర్గా డ్యూ ప్రాసెస్ ఏముందో దానికి నేను లియబిలిటీ ఉన్నా, నేను లియబిలిటీ ఉన్నా, ఫర్దర్గా మీరు చేసే ప్రాసెస్కి నేను ఒప్పుకుంటున్నా, అగ్రి అయినా అని చెప్పిన. దాని తర్వాత మీరు నాకు ఆన్కాల్లో ఏమంటారు ఇట్లా నేను ఒకటే చెప్తున్నాను సార్, మీరు నేను కట్టకపోతే లోన్ అగ్రిమెంట్లో ఏముందో అది చేయండి, అంతేగాని ఆన్కాల్లో అగ్రిమెంట్లో లేని పనులు చేస్తే నేను కూడా అగ్రిమెంట్లో లేని పనులు చేస్తా. నా దగ్గర అమౌంట్ లేదు, పైసలు లేదు ప్రజెంట్, నా దగ్గర లేదు, టైం పడుతుంది అని చెప్తున్నా. నేను పేమెంట్ క్లియర్ లేదని చెప్తున్నా కదా. నేను కట్టాలంటే కడతా అంటున్నా కదా, ఇంకో 3 నెలలు పడుతుందని చెప్తున్నా కదా నేను క్లియర్గా. ఇంకో 3 నెలలు టైం పడుతుందని చెప్తున్నా నేను క్లియర్గా. మీరు అనవసరంగా ఆర్గ్యుమెంట్ పెట్టకండి. పేమెంట్ చెప్తున్నా కదా, పేమెంట్ చెప్తున్నా కదా సార్. ఇంకో 3 నెలలు పడుతుంది నాకు, ఇంకో 3 నెలలు టైం పడుతుంది నాకు. ఎవరిచ్చారు టైం? చెప్పాను, ఇచ్చారని టైం. నేను 3 నెలలు పడుతుంది నాకు. ఇష్యూ ఉంది, ఫండ్ ఇష్యూ ఉంది, అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి 3 నెలలు టైం పడుతుంది నాకు. నేను సెటిల్మెంట్ మీ దగ్గర క్లోజ్ అయ్యాను నేను చెప్తున్నా కదా, మీ దగ్గర కేసు క్లోజ్ చేసుకోను. నేను మీ దగ్గర క్లోజ్ చేసుకోను. నాకు పర్టికులర్ మెయిల్ వచ్చినప్పుడు కేసు మూవ్ అయింది, మీ దగ్గరికి మెయిల్ వచ్చినప్పుడు క్లోజ్ చేసుకుంటా. మీ దగ్గర క్లోజ్ చేయాలి చెప్పండి, మీ దగ్గరనే కేసు క్లోజ్ చేసుకొని చెప్తున్నా కదా డైరెక్ట్. తెలియదు ఏం లేదు. నేను నాకు కట్టే ఇంటెన్షన్ మీరు ఆల్రెడీ చెడదొబ్బుతున్నారు, మీరు నాకు కట్టే ఇంటెన్షన్ మీరు చెడదొబ్బుతున్నారు. కాన్కాల్లో నాకు మెంటల్ ప్రెజర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీరు. ఓకేనా, నేను క్లియర్గా చెప్తున్నా సార్, మీ దగ్గర అకౌంట్ క్లోజ్ చేయాలని చెప్తున్నా డైరెక్ట్. మీ మొహం మీద చెప్తున్నా, ఫర్దర్గా డ్యూ ప్రాసెస్ ఏమి చేయండి. నేను చేయాలంటున్నా కదా, నాకు టైం పడుతుంది. నాకు నేను ఇప్పుడు కట్టలేను సార్. అడగండి, నేను చెప్తున్నా కదా, మీ దగ్గర కేసు క్లోజ్ చేయని చెప్తున్నా. పేమెంట్ ఆర్టీపీ అని చెప్తున్నా డైరెక్ట్. పేమెంట్ ఆర్టీపీ మీరు ఇంటెన్షన్ ఇష్యూ అని రాసుకుంటాడు. కస్టమర్కి ఇంటెన్షన్ ఇష్యూ ఉంది, కావాల్సి డిఫాల్ట్ లిస్ట్ అని రాసుకోండి. ఓకే, యూజ్ చేసింది సార్, ఇప్పుడు చెప్పండి. యూజ్ చేసినా ఇప్పుడు చెప్పండి. యూజ్ చేసినా చెప్పండి సార్. ఇప్పుడు ఇంత ఆర్గ్యుమెంట్ మీరు పెడుతున్నారు కదా, మీకు మంచిగా చెప్తే మీకు అర్థం కావట్లేదు కదా. పేమెంట్ చేయండి, నా దగ్గర డబ్బులు ఉన్నా నేను కట్టట్లేదు సార్. కావాల్సి డబ్బులు నా దగ్గర ఉన్నా, కావాల్సి నేను కట్టట్లేదు. ఓకేనా, డబ్బులు నా దగ్గర అకౌంట్ ఉన్నాయి, అయినా కట్టట్లేదు. నేను కట్టట్లేదు, కావాలని చేస్తున్నా. ఓకేనా, కావాలని చేస్తున్నా సార్. ఇప్పుడు చెప్తున్నా కదా, రాసుకో. ముందు చెప్తే ఇప్పుడు ఎందుకు రాసుకో, కావాలని చేస్తున్నా, రాసుకోండి. ముందు ఆర్గ్యుమెంట్ చేయలేవు కదా నువ్వు, ఆర్గ్యుమెంట్ ఇప్పుడు అయింది కదా. ముందు నీకు మంచిగా చెప్పి చూసినా వినలేదు నువ్వు. ఊరగా మీరేం పని చేయట్లేదు అక్కడ, ఊరికేం పని చేస్తారు మీరు. ఊరికే కట్టాలి, మీరు ఊరికే పని చేస్తారా? నేను కావాల్సి కట్టట్లేదు అని చెప్తున్నా కదా ఇప్పుడు డైరెక్ట్. ముందే ఆర్గ్యుమెంట్ కాలేదు కాబట్టి చెప్పలేదు. ముందు నీకు మంచిగా చెప్పి చూసినా అర్థమవుతుంది అనుకున్నా, అర్థం కాలేదు మీకు. చెప్తున్నా, అర్థం కాని వాళ్ళకి ఎలా చెప్పాలి నాకు తెలుసు కదా. అర్థం కాలేదు, అర్థం చేసుకుంటలేరు కాబట్టి చెప్తున్నా. నా దగ్గర డబ్బులు ఉన్నా కట్ట నేను. నా దగ్గర డబ్బులు ఉన్నా నేను కట్టని చెప్తున్నా సార్. నా దగ్గర డబ్బులు ఉన్నా నేను డబ్బులు వచ్చినా కట్టని చెప్తున్నా కదా, రాసుకుంటాడు. ఇంటెన్షన్ రాసుకుంటా, IWTC రాసుకున్నాడు. ఇష్యూ విత్ టెలికాలర్ అని రాసుకున్నాడు. ఇష్యూ విత్ టెలికాలర్ అని రాసుకోండి. ఫీడ్బ్యాక్ పద్ధతి అంటే మీరు పద్ధతి తప్పినప్పుడు కస్టమర్ కూడా తప్పుతారు సార్. మంచి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు ఇట్లా ఏదో కస్టమర్ సైలెంట్గా ఉండిపోతే అరిస్తే పేమెంట్ ఇద్దని ఒక ఇంటెన్షన్ మీరు వచ్చినప్పుడు కస్టమర్ ఇంటెన్షన్ కూడా మారిపోతుంది సార్. మీకు మంచిగా చెప్పినట్టు వినాలి మీరు వినకుండా ఏదో మీరు అరిస్తే పేమెంట్ అయిపోతే ఒక ఇంటెన్షన్ వల్ల మీరు అట్లా చేయడం కస్టమర్ పైన మెంటల్ గా ప్రెజర్ క్రియేట్ చేసినప్పుడు కస్టమర్ ఏం చేస్తాడు? ఇంకా కస్టమర్ ఇట్లనే వస్తాడు. ఇక మీతో డిస్కషన్ లేదు సార్, మీతో ఆర్గ్యుమెంట్, మీతోటి ఏమంటారు దాన్ని, ఆర్గ్యుమెంట్ లేదు. ఇప్పుడు చెప్తున్నా కదా, నా దగ్గర డబ్బులు వచ్చినా నేను కట్టా. మీకు చేయండి, మీరు ఏం చేస్తారో చూస్తాను. రైట్ పెనాల్టీ గురించి నాకు ఐడియా ఉంది. కస్టమర్ డబ్బులు వచ్చినా కట్టంటుందని చెప్పి ఫీడ్బ్యాక్ కట్టని చెప్తున్నా కదా సార్ డైరెక్ట్. ఇప్పుడు మీకు ఇందాక కడతాను ట్రై చేస్తాను చెప్పాను, ఇప్పటి వరకు మీకు చెప్పాను కడతాను చెప్పాను. ఇప్పుడు మీకు చెప్తున్నా నేను పేమెంట్ కట్టని చెప్తున్నా డైరెక్ట్. నేను పేమెంట్ కట్టని చెప్తున్నా సార్. నా దగ్గర డబ్బులు వచ్చినా నేను కట్టాను. ఇప్పుడు నేను కట్టా అంటున్నా సార్. ఇప్పుడు నేను కట్టా అంటున్నా కదా సార్. రైట్, పేమెంట్ కట్టని చెప్పి రాసుకుంటాం. ఓకేనా, విన్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ
మల్టిపుల్ టైమ్స్ కస్టమర్ రిక్వెస్ట్ చేసిన, హానెస్ట్గా రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన, సో మెంటల్ అరేంజ్మెంట్ అంటారు దాన్ని. కంటిన్యూస్గా పేమెంట్ 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 అని అడిగితే పేమెంట్ కోసం మీరు కాల్ చేశారు, అప్డేట్ కస్టమర్ ఆల్రెడీ ఇచ్చాడు అంతే. సో ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ పేమెంట్ కోసము ఆర్గ్యుమెంట్ చేయడం అనేది కస్టమర్ని మెంటల్గా అరేంజ్మెంట్ చేసినట్టే. లోన్ కట్టకపోతే ఫర్దర్గా, కార్డు కట్టకపోతే ఫర్దర్గా అగ్రిమెంట్లో ఉంటుంది ఏం చేయను ఫర్దర్గా. సో ఆన్ కార్లా ఈ విధంగా ఆర్గ్యుమెంట్ చేసే రైటు ఎవరికి లేదు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.